శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీమాత లలిత ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వసంత నవరాత్రులు పూజా విధానం గురించి మనం మాట్లాడుకుందాము. అసలు మనకి ఇప్పుడు వసంత నవరాత్రులు వచ్చేసాయి కదా. ఇది శక్తికి, భక్తికి, విజయానికి ప్రతీకమైన పవిత్రమైన సమయం. ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తే మనకి శక్తి, ఆరోగ్యం, సంపద అన్నీ అమ్మ అనుగ్రహిస్తారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే వసంత నవరాత్రి విశేషాలు తెలుసుకుందాం. ఇంకా ప్రతిరోజు చేయాల్సిన పూజా విధానము, నైవేద్యము, ఆ రోజు ఏ రంగులు దుస్తులు ధరించి అమ్మవారికి పూజ చేస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామండి. మొదట మనము 2025లో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తాయో చూద్దాము. మార్చి 30, 2025 ఆదివారం శుక్ల పాడ్యమి, చైత్రమాసం ప్రారంభం. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ రోజే ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. ఆ రోజు ప్రారంభమై ఏప్రిల్ 6, 2025 ఆదివారం శ్రీరామనవమితో ముగుస్తాయి ఈ చైత్ర నవరాత్రులన్నీ. ఈ నవరాత్రుల్లో దేవుళ్ళు సైతం శక్తి స్వరూపమైన లలితాదేవి మహా అద్భుతమైన నవరాత్రులు. దేవుళ్ళు సైతం అమ్మని పూజించే వసంత నవరాత్రులు ఈ లలితా నవరాత్రులు. శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి 9 రోజులు కూడా ఇవే కావటంతో ఈ నవరాత్రుల్ని గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజులు లలితాదేవి అష్టోత్తరంతో కుంకుమ పూజ, లలితా సహస్రనామ పారాయణం కానీ, ఖడ్గమాల చదవడం కానీ విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ 9 రోజులు శ్రీరాముడిని పూజించడం వల్ల కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ 9 రోజులు అమ్మని నియమనిష్టలతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో దుర్గాదేవిని 9 రూపాలతో ఆరాధిస్తే జీవితంలో అన్ని రకాల విజయాలు మనం సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతిరోజు చేసే పూజా విధానం చూద్దామండి. ఇప్పుడు నవరాత్రుల్లో ప్రతిరోజు చేయాల్సిన పూజా విధానం అయితే ఉదయం సాయంకాలం పూజ చేసుకోవాలి. ఉదయం స్నానం చేసి శుభ్రంగా పూజ చేసుకోవాలి. గృహంలో కలశం స్థాపన చేయాలి. ఒకవేళ మీకు ఆ కలశ స్థాపన అలవాటు లేకుంటే అమ్మవారి చిత్రపటాన్నైనా పెట్టుకొని పూజించాలి. అగరబత్తి దీపాలు వెలిగించి శ్లోకాలు చదువుకోవాలి. మనం దీపారాధన చేసే కంటే ముందు మనం ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలతో అలంకరించాలి. అమావాస్య రాత్రి నుండి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయమే వేదికపై అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఒకవేళ కలశం పెట్టుకునే అలవాటు ఉంటే కలశం పైన పచ్చి కొబ్బరికాయను ఉంచి కొత్త బట్టలు ఎర్రని రంగులో ఉండేవి కప్పి అమ్మవారిని దానిపై ఆవాహన చేసి బ్రాహ్మణుల సహాయంతో పూజ చేసుకోవచ్చు. లేదు అంటే మన చిత్రపటం ముందర అమ్మవారి దగ్గర దేవి సహస్రనామ పారాయణ, అష్టోత్తర శతనామావళి కని, త్రిశక్తి మొదలైనవి చదువుతూ పుష్పాలతో అమ్మని ఆరాధించవచ్చు. ఈ నవరాత్రి 9 రోజులు వీలైతే అఖండ దీపం వెలిగించుకోండి. లేదు అంటే మామూలుగా పూజ చేస్తున్నంతసేపు దీపాలు వెలిగేలా చూసుకోండి. ఈ 9 రోజుల పాటు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు పెరుగుతాయని చాలామంది చెప్తారు. నవరాత్రుల్లో అమ్మవారికి బంతిపూలు, చామంతి, జాజి, కనకాంబర పూలతో ఇతర ఏ రకాల పూలతోనైనా, మల్లెపూలతో అయినా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. మనం అమ్మవారికి చేసుకున్న నైవేద్యం పొంగలి కానీ, పులిహోర కానీ, పాయసం కానీ, బొబ్బట్లు కానీ ఏదైనా అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత మనము నలుగురికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టచ్చు. ముఖ్యంగా మనము బియ్యపిండి, నెయ్యి వంటివి విరిగా తయారు చేసి పెట్టచ్చు ఈ ప్రసాదాల్లో. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఉల్లిపాయ, వెల్లుల్లి ఈ వంటల్లో వాడకూడదు. నవరాత్రి సమయంలో బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించిన తర్వాత 9వ రోజు కన్యలను పూజిస్తారు. అప్పుడు కన్య పూజ అని చేస్తారు. వారికి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసి, ఎందుకంటే వారిని దుర్గామాత యొక్క 9 రూపాలుగా భావిస్తారు. ఆ రోజు చిన్నారులకు కుంకుమ పూజ చేసి వారికి ప్రసాదం పెట్టాలి. రంగులు మరియు వాటి ప్రాముఖ్యత చెప్తానండి. 1వ రోజు నవరాత్రి మొదటి రోజు మార్చి 30. ఆ రోజు రంగు వచ్చి నారింజ రంగు. అమ్మ వచ్చి శైలపుత్రి దేవితో ముడిపడి ఉంది. ఈ రంగు సానుకూల శక్తి మరియు వెచ్చదనంతో ముడిపడి ఉంటుంది. ఆ రోజు మనము నైవేద్యంగా అమ్మవారికి కట్ట పొంగలి సమర్పించుకోవచ్చు.
నవరాత్రి రెండవ రోజు వచ్చి తెలుపు రంగు దుస్తులండి. ఆ దుస్తులు రెండవ రోజు బ్రహ్మచారిణి దేవితో ముడిపడి ఉంటుంది. తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది కాబట్టి అందుకే రెండవ రోజు అమ్మ బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. తెలుపు పవిత్రతకు శాంతికి చిహ్నం కాబట్టి మనం ఆ రోజు ఆ దుస్తులు ధరించి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవిగా దర్శనమిస్తుంది. అది ఎరుపు రంగు దుస్తులు మనం ధరించాలి ఆ రోజు. ఈ ఎరుపు రంగు దుస్తులు ప్రేమకి, శక్తికి, అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. మనం ఆ రోజు నైవేద్యంగా అమ్మవారికి కొబ్బరన్నం కానీ పాయసం కానీ నివేదించవచ్చు. నాలుగవ రోజు అమ్మ మనకు కూష్మాండదేవిగా దర్శనమిస్తుంది. ఆ రోజు మనము నీలం రంగు దుస్తులు ధరించి మనము పూజ చేసుకోవచ్చు. నైవేద్యంగా మనం ఆ రోజు మినపగారెలు కానీ మొక్కజొన్న వడలు కానీ మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. నీలిరంగు దుస్తులు మనకి నీలరంగు అంటే రాయల్ బ్లూ, ఆ రంగు దుస్తులు మనకి స్థిరత్వాన్ని మరియు దైవిక శక్తిని పెంపొందిస్తుంది. రాత్రి 5వ రోజు వచ్చి స్కందమాతగా మనకు అమ్మ దర్శనమిస్తుందండి. ఆ రోజు మనము ధరించాల్సిన దుస్తులు వచ్చి పసుపు రంగు దుస్తులు. పసుపు రంగు ఆనందానికి, మన జీవితంలో వెలుగుకి చిహ్నంగా భావిస్తారు. నైవేద్యంగా ఆ రోజు మనం అమ్మకి దద్దోజనం సమర్పించుకోవచ్చు. పసుపు రంగు అనేది ఆశకి మరియు వేడుకకి యొక్క చిహ్నమైన రంగులాగా భావిస్తాము. అందుకే మనం ఆ రోజు స్కందమాతని పసుపు రంగు దుస్తుల్లో పూజిస్తాం. నవరాత్రి 6వ రోజు వచ్చి కాత్యాయని దేవిగా అమ్మ దర్శనమిస్తుంది. ఆ రోజు మనం ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి మనం అమ్మకి పూజ చేసుకోవచ్చు. నైవేద్యంగా వచ్చి రవ్వ కేసరి చేయొచ్చండి. ఈ ఆకుపచ్చ రంగు అనేది అభివృద్ధికి, ప్రశాంతతకు ప్రతీక. అందుకే మనం ఆ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి. ఆకుపచ్చ రంగు వచ్చి ఇంకా కొత్త ప్రారంభాలు, సామరస్యంకి మరియు వృద్ధికి చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున మనం కాత్యాయని దేవిని పూజిస్తాం. 7వ రోజు వచ్చి అమ్మ కాలరాత్రిగా మనకి దర్శనమిస్తుంది. ఆ రోజు మనము గ్రే కలర్ అంటే బూడిద రంగు కలర్ దుస్తులు ధరించి మనము పూజ చేసుకోవచ్చు. ఆ రోజు నైవేద్యంగా మనకు పరమాన్నము, అల్లంగారెలు కానీ మిరియాలన్నం కానీ మనం నివేదించవచ్చు. బూడిద రంగు సమతుల్యతకు, స్థిరతకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. ఈరోజు మనం అమ్మని ఈ బూడిద రంగు దుస్తుల్లో మనము పూజించడం వల్ల ఆ రోజు అమ్మని కాలరాత్రి దేవిగా పూజిస్తాం కదా, అమ్మ ధైర్యాన్ని ప్రసాదిస్తుంది మనకి. ఇంకా 8వ రోజు వచ్చి అమ్మ మనకు మహాగౌరిగా దర్శనమిస్తుంది. ఆ రోజు మనము పర్పుల్ కలర్ రంగుల దుస్తులు ధరించి మనము పూజ చేసుకోవచ్చు. పర్పుల్ అంటే ఊదా అంటారు కదా, అది ఆ రోజు మనం ఆ దుస్తులు ధరించి మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా నైవేద్యంగా మనము శాఖ అన్నం కానీ, కలగూర పులుసు కానీ, అంత కాయగూరలతో కలిపిన అన్నం కానీ మనము అమ్మకి నివేదన చేసుకోవచ్చు. ఈ పర్పుల్ కలర్ అనేది మనకి బలాన్ని, అధికారాన్ని సూచిస్తుంది. ఈ రంగు మరియు విలాసానికి మరి గొప్పతనానికి కూడా సూచిస్తుందండి. అందుకని ఆ రోజు మనము పర్పుల్ కలర్ దుస్తులు ధరించి అమ్మని పూజించుకుందాము. మరియు వచ్చి 9వ రోజు నవరాత్రి చివరి రోజు అంటే ఏప్రిల్ 8, 2025 జరుపుకుంటాము. ఆ రోజు శ్రీరామనవమి వస్తుంది. ఆ రోజున ఈ రోజుకు శుభప్రదమైన నెమలి రంగు ఆకుపచ్చ అంటారు కదా, ఈ రంగు అందం మరియు దయతో ముడిపడి ఉంటుంది మరియు అపారమైన సానుకూలతను ఆకర్షిస్తుంది. ఈరోజు అమ్మ మనకు సిద్ధిదాత్రి దేవిగా మనకు దర్శనమిస్తుంది. ఈ రంగు మనకు దయ కానీ అందం రెట్టింపు చేసేలాగా చేస్తుంది. నైవేద్యంగా వచ్చి మనం రవ్వతో చక్కెర పొంగల్ కానీ, అన్నంతో చక్కెర పొంగల్ కానీ చేసి అమ్మకి నివేదించుకోవచ్చు. ఇలా వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక రంగు ఉండి ఆ రంగు ధరించడం ద్వారా అమ్మవారి కృపకు పొందుతారని భక్తుల విశ్వాసం. ఆ రోజు సాయంకాలం సమయంలో దీపారాధన చేసుకొని కుంకుమార్చన చేసుకోండి. అప్పుడు అమ్మవారి అలంకరణ అంతా కూడా అందంగా అలంకరించుకునేలాగా చూసుకోండి. ఇలా 9 రోజులు అమ్మ ఆశీర్వాదంతో నవరాత్రులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వసంత నవరాత్రులు మనకి భక్తిని, శక్తిని, మనశ్శాంతిని ఇస్తాయని కోరుకుంటున్నాను. ఈ 9 రోజులు కూడా మీరు కూడా అమ్మవారిని ఎలా పూజిస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.